ఈ రోజుల్లో మనం వినే మాటలు ఎక్కువగా నువ్వే అంతా, ఇది మొదటి మాట. తర్వాత అనే మాట నువ్వెంత అనే మాట ఎక్కువగా ఈ రెండు మాటలు వింటుంటాం. ఫస్ట్ నువ్వే అంతా అని మనం వాళ్ళకు దగ్గర ఉండి వాళ్ళ అవసరాలు తీరే వరకు వాళ్ళు నిన్ను వాడుకున్నంతసేపు అంతా నీవే, నిన్ను మించినోడు లేడు, నీలాగా ఎవరు లేరు, నీ అంత మనిషే లేడు అని చెప్తారు. మొత్తం అంతా నీవే, సర్వం నీవే, నిన్ను మించినోడు ఇంకొక లేడు అని వాని అవసరం తీరే వరకు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తాడు. కొటారు చెట్టు కొమ్మ పై కొమ్మకి ఎక్కిస్తాడు. అప్పుడు నీవు వాని మాటలకు ఉప్పొంగిపోయి నేనేదో పెద్ద ఎత్తులో ఉన్నాననుకొని నీవు వానికి చేయాల్సినవి అన్నీ చేస్తావు. అంతవరకు వాడు నిన్ను నీ గొప్పలు చెప్పుకొని నీ అంత గొప్పవాడే లేడని, నీ అంత మంచివాడే లేడని వాని అవసరం తీరే వరకు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తాడు. అటు నుంచి వాని అవసరం తీరినాక, వాని అవసరం ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు నువ్వంటే ఎంత, నువ్వెంత, నా కింద నువ్వెంత అని వాడు అప్పుడు వాని అవసరం తీరాక నువ్వెంత అంటాడు. అటువంటి వాళ్ళని నీ పక్కకి చేరనివ్వకు. అటువంటి వాళ్ళు నీ పక్కన ఉంటే నిన్ను పాతాళానికి తొక్కడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకని అటువంటి వాళ్ళని నమ్మి మోసపోకు. వాళ్ళు చాప కింద నీరులాగా, తేనె పూసిన కత్తిలాగా ఉంటారు. నీ మంచి చెడ్డలను ఇతరులకు చేరవేస్తుంటారు. వాడు నీ అవసరము తీరాక ఇంకొకరి దగ్గరికి, వాని అవసరం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. నీ పర్సనల్ విషయాలన్నీ అవతల వానికి చేరవేస్తాడు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళని దగ్గరకు తీయకూడదు. తీసిన అటువంటి వాళ్ళని ఎక్కువ నీ కాడ ఉంచుకోకూడదు. నీవు వాళ్ళని ఎంత తొందరగా దూరం పెడతావో నీకు అంత మంచిగా ఉంటుంది. వాడు నిన్ను అన్ని రకాల దెబ్బ కొడతాడు. వాని అవసరం తీరిపోయాక నిన్ను ఎటు కావాలో అటు వాడుకుంటాడు. నీ తెలివితేటలు, నీతో అన్ని పనులు చేయించుకొని వాడు నువ్వు ఎప్పుడైతే నిన్ను వద్దనుకుంటాడో అప్పుడు నువ్వంటే ఎంత అని నిన్ను వాడు లెక్కలేక కూడా వేసుకోడు. అందుకని అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళని పక్కన చేరనివ్వకూడదు. వాళ్ళని మీరు ఎంత తొందరగా దూరం చేసుకుంటే అంత బాగుపడతారు. నీ అవసరం తీరి నిన్ను వాడుకునే వాళ్ళతో నీకేమీ అవసరం ఉండకూడదు. అటువంటి వాళ్ళతో నువ్వు దగ్గరకి కాకూడదు. అటువంటి వాళ్ళని ఎక్కువ దగ్గర కానివ్వకూడదు. వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఆ నమ్మకం లేని మనిషిని పక్కకు చేరనివ్వకూడదు. అటువంటి వాళ్ళు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. పోతేనే నీ పక్క నుంచి పోతేనే నీకు మంచిగా ఉంటుంది. నీ కాడ ఉన్నంత నీకు వాడు చెడు పనులే చేస్తాడు. అందుకోసమని అటువంటి వాళ్ళని తొందరగా గమనించుకొని నీ పక్కన ఉంచుకోకూడదు. అవసరం ఉన్నంతసేపు ఆకాశానికి ఎత్తి
తర్వాత పాతాళానికి తొక్కుతాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలను. వాడు నిన్ను వాడుకొని, నీ టైం వాడుకొని, నీ మైండ్ వాడుకొని వాడు లీడర్ అవుతాడు, కానీ నీవు లేబర్ అవుతావు. నిన్ను వాడు లేబర్ని చేసే దగ్గర వదిలిపెట్టడు. అందుకనే అటువంటి వాళ్ళని తొందరలో తెలుసుకొని తొందరలోనే ఎంత తొందరగా దూరం చేసుకుంటే అంత మంచిది.